క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు. శిలువ ధ్యానాలు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం ప్రకారము, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మత్తయి సువార్త 27:54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజంగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనము, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచు ఉన్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవం గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21 ప్రకారం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. కొలస్సీ 2:9 ప్రకారము, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారము, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారము, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. కీర్తనలు 22వ అధ్యాయం 14-17 వచనాల ప్రకారము, నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనము, నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపగా నా ఆర్తధ్వని వినక నీవేలా దూరంగా ఉన్నావు. సిలువలో పలికిన 4వ మాట ప్రియులారా ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారము, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం, వారు కపాలమనబడిన స్థలము కల్వరి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ
వేసిరి. గాడ్ బ్లెస్ యూ ఆల్.